జై భీమ్. నేను మీ అమల్దాస్, మీ అందరికీ సుపరిచితుడిని. ఈరోజు ముఖ్యంగా మన జాతి బిడ్డలందరి కోసం నేను ఒక చిన్న విషయం చెప్పాలని మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు సొసైటీలో ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, మన వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉన్నారు అనేది మనందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యంగా నేను యువతకు ఒకటే చెప్పదలుచుకున్నాను, యువతను కోరుకుంటున్నాను. అందరూ కూడా చాలా జ్ఞానంగా మంచి తెలివిగా ఉంటున్నారు. కానీ అనేక చోట్ల మనకు తెలియనటువంటి అనేక చోట్ల కూడా నేను జిల్లా మొత్తం కూడా పర్యటించేటప్పుడు చాలా సందర్భాలలో చాలా గ్రామాలలో ముఖ్యంగా మన యువత పెడదవన పడుతూ ఉన్నారు. చాలా వాటికి బానిసలు అయ్యి వారి యొక్క జీవితాలను పాడు చేసుకోవడం జరుగుతుంది. నేను ఒకటే నినాదంతో ఈరోజు ముందుకు రావడం జరిగింది. మనం నిలబడదాం, నిలబెడదాం. ముందు మనం నిలబడాలి, తర్వాత మన వారిని నిలబెట్టాలి. ఈ ఆలోచనతో మనందరం కూడా ముందుకు వద్దాం. దయచేసి నేను ఒకటే విన్నవించుకుంటున్నాను, మన వారు ఏ విధంగానైనా సరే ఏదో ఒక పార్టీలో ఉన్నా లేకపోతే రాజకీయంగా కానీ ఏదో ఒక రకంగా లీడర్స్గా ముందుకు వచ్చినప్పుడు వారికి చేయూతనిద్దాం, వారిని ముందుకు నడిపిద్దాం. అంతేగాని విమర్శలకు తావివ్వద్దు, విమర్శలు తీసుకురావద్దు. దయచేసి మన వారు ఎవరో ఒకరు ఒక పొజిషన్లో ఉంటేనే మనకు ఉపయోగపడేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనకు ఉన్నటువంటి అవకాశాలను బట్టి మన వారికి అవకాశాలు కల్పిద్దాం, వారికి ఒక దారిని చూపిద్దాం, ముందుకు నడిపిద్దాం, వారిని ఒక మంచి స్థాయికి తీసుకెళ్లే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. మన చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లోనే మన యువతకు ఉపాధి కల్పించే విధంగా మనందరం కూడా ఆలోచన చేద్దాం. చెప్పండి, ప్రతి చోట కూడా నెలకు ఒక్కసారైనా కనీసం మన యువత అందరూ కూడా ఒక చోట కూర్చొని ప్రతి గ్రామంలో కూడా ఒక చిన్నపాటి మీటింగ్ అనేటువంటిది ఏర్పాటు చేసుకుని అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం, ఏం జరుగుతున్నది, మనం ఏం చేయాలి ఇంకా అనేటువంటి విషయాల మీద మనం చర్చించుకుని ముందుకెళ్ళినట్లయితే నిజంగా మన యొక్క లైఫ్లో చాలా చేంజెస్ అనేటువంటి చోటు చేసుకోవడం, మనం మంచి స్థాయికి ఎదగడానికి మంచి అవకాశాలు అనేటువంటి మనకు కనిపించడం జరుగుతున్నది. ఒకటే ఆలోచన చేద్దాం, బయట మనందరం కూడా ఐక్యంగా ఉన్నామని తెలియపరచగలిగితేనే మనకు అవకాశాలు అనేటువంటివి వెతుక్కుంటూ వస్తాయి. అంతేగాని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయి మనం ఏకాకిలా ఉంటే ఎవరు కూడా మనల్ని పట్టించుకునేటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. కాబట్టి అందరూ కూడా జ్ఞానంతో ఆలోచన చేయండి, మనందరం కూడా ఐక్యంగా ఉందాం, ముందుకు వెళదాం. అందరం కూడా కలిసికట్టుగా ఒక స్థాయికి వెళ్ళి అందరం కూడా ఒకరి మీద డిపెండ్ అయ్యేటువంటి పరిస్థితులు లేకుండా మనందరం కూడా మంచి తెలివిగా ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరం కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై భీమ్.